హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి జూన్ 9, 10, 11, 12వ తేదీలలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు. మేషరాశి వారు ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అశ్విని, భరణి, కృతిక 1వ పాద నక్షత్రాలలో జన్మించిన వారు మేషరాశి వారి పరిధిలోకి వస్తారు. స్వతంత్ర భావాలు కలిగినటువంటి మేషరాశి వారి జీవితంలో ఒక ఆడది మీపైన ఎంతో కక్ష పట్టి క్షుద్ర పూజలు సైతం చేయటానికి నిశ్చయించుకుంటూనే ఉంది. మరింతకీ ఎవరా ఆడది? మీపైన ఎటువంటి క్షుద్ర ప్రయోగాలను ఆవిడ చేయబోతుంది? మీరు దాని నుంచి తప్పించుకోవటానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మీరు ముందుగా మీ యొక్క ఇష్ట దైవాన్ని నమ్ముకోండి. కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఆ వ్యక్తుల దగ్గరకు సలహాల కోసం మీరు వెళుతూ ఉంటారు. అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తారు. అయితే వారిచ్చేటటువంటి ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగటానికే అని మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు. ఇది చాలా నిజం. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక స్త్రీ ఆమె జీవితంలో ఉన్నంతకాలం మీ బతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అయితే ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే కూడా ప్రమాదంగా మారింది. శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకుంటుంది. అయితే అసలు ఆమె ఎవరు, ఆమె పేరేమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే మీరు కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్నటువంటి తాంత్రిక బంధనాలు అన్నీ కూడా తెగిపోయి మీ యొక్క అదృష్టం మరలా ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం విడిచిపోయి సంతోషం వెళ్ళి విరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి కూడా చివరి వరకు పూర్తిగా వినటానికైతే ప్రయత్నించండి. మీకెప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా వెంటనే ఆమె కళ్ళు ఎర్ర పడిపోతాయి. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతూనే ఉంటుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయటం ఇటువంటివన్నీ చేస్తూనే ఉంటుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ సంక్షేమం కోసం మీరు ఆమెకు తప్పకుండా దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలి అని ఇవన్నీ కూడా నేను చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే నా ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ కొత్త ఏడాది అంటే 2026వ సంవత్సరం మొదలు నుంచి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతూనే ఉన్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవటం కాదు, మీ శత్రువులు. అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా దానికి కారణం ఇప్పుడు మీకు పూర్తిగా తెలిసిపోతుంది. మీరెక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని. మీ పైన నిమ్మకాయల ప్రయోగం సైతం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు ఉన్నారు. అయితే ఆమె పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశంగా మీరు అస్సలు విడుచుకోవద్దు. ముఖ్యంగా మీరు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అదృష్టాన్ని కూడా, మీకొచ్చే అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన కాలాన్ని ఎలాగూ నాశనం చేసేశారు. ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతి పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాలలో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈ వీడియో భగవంతుడే మీకు చూపించాడు అని ఒక దారిలాగా భావించండి. మీకు 7 తరాల శత్రువు, ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన యొక్క తంత్ర విద్యలతో బంధించిందంటే నమ్ముతారా? అందుకే మీరెన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా గత కొద్ది రోజులుగా మీకు ఫలితమైతే దక్కటం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికీ కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదు. 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైన సంవత్సరం. రాహువు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలనే చూస్తున్నారు. కానీ ఆ శత్రువు వలన మీరు ఈ ఏడాదిలో అంటే ఎప్పటి వరకు జరిగిపోయిన కాలంలో మీరు కొన్ని సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు.
మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి గుట్టంతా కూడా కొంతమంది వ్యక్తుల ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. మీరు కష్టాలలో ఉన్నప్పుడు పైకి సానుభూతిని చూపిస్తూ లోపల మాత్రం ఆ వ్యక్తి పండగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకే తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు కరుస్తున్నటువంటి ఆత్మీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఆస్తి పాములుగా మారి మిమ్మల్ని మీ వెంట పడుతున్నారు. అయితే మీరు కనిపెట్టవలసినటువంటి సమయం కూడా వచ్చేసింది. మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం కావచ్చు, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువే అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తనదే తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా కానీ పెద్ద పని అంటే ఏదైనా పెద్ద పనిని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకబుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం వారి దగ్గరకు వెళ్లేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. ఆమె ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా సరే ఇకపైన ఆమె ఆటలు సాగవు. రాబోయే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది పూర్తిగా సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమటను ఓడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగినటువంటి ఫలితం రావటం లేదు? అలాగే ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా మీకు విఫలమైపోయి పరాజయాలే కలుగుతున్నాయి? అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారి సైతం మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీ పైన నిరంతరం కూడా నిఘా ఉంచేటటువంటి ఆ శత్రువే కారణం. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. వారి దృష్టి ప్రభావంతో మీ సంతోషం అంతా కూడా ఒక్క క్షణంలోనే పూర్తిగా నాశనమైపోతుంది. మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వలన లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నీచమైన వ్యక్తి ఎవరో మీకైతే ఇప్పుడు నేను స్పష్టంగా తెలిసేలా చేస్తాను. ఈ రాశివారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది. మీరు అది గమనించుకోవటం లేదు. శత్రువు కంటి దృష్టి దోషం వలన లక్ష్మీదేవి లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ఇంట్లో లక్ష్మీదేవి నిలవటం లేదు. ఆ శత్రువు ఎవరనేది మీకు ఈరోజు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, బిడ్డను పట్టుకొని ఊరంతా చంకలో బిడ్డను పట్టుకొని ఊరంతా వెతికినట్లుగా మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మీరెక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్నెవరు బాగా ముంచాలని ఆలోచిస్తూ ఉన్నారు అని మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీకు సన్నిహితులో స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా, స్త్రీయా? మీరు బాగా ఆలోచించవచ్చు. ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి, అంటే మిమ్మల్ని మోసం చెయ్యాలి అని చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరొకలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి తినటానికి ఒకటే అని అన్నట్లుగా ఆమె ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూసి ఆనందిస్తుంది. మీరేదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా సరే, ఏదైనా మీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా సరే, మీరందరూ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్నా సరే ఆమె రక్తం మరిగిపోతూనే ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని లోపల అసూయతో రగిలిపోతూనే ఉంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో. ఆమె అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబడులాంటివి చేయిస్తుంది. కానీ ఇక పైన ఆ ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవనే చెప్పుకోవాలి. గడిచిన కాలంలో
మీ అదృష్టాన్ని కట్టి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు మీరు సరైనటువంటి సమయంలోనే ఈరోజు ఈ వీడియోని చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్ర, ప్రతి మాయ ఈవేళ నేను బట్టబయలు చేయబోతున్నాను. దానివలన మీ కాలికి ఉండేటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి. వారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలో విడిచిపెడితే రాబోయే 4 రోజుల్లో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో కూడా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారు. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఎన్నో విషయాలు చెప్తున్నాను. అలాగే ఈ రాశివారు చాలా చురుకుగా ఉంటారు, తెలివిగా ఉంటారు. నలుగురిలో ఇలాగే అందరితో కలిసిపోయే మంచితనం ఉన్నటువంటి వ్యక్తులు. మీరు చాలా అందంగా ఉంటారు. చెప్పాలంటే ఒక్క 10 నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. ఇక అలాగే మీ శత్రువు ఎవరో కారు, మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా మీకు తప్పకుండా తెలుస్తుంది. మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన సమాచారం కాబట్టి ఏ మాత్రము విస్మరించవద్దు. నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఈ మాటలు వినండి. అప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా అనేది ఒక్కసారి మీ మనసుకు తప్పకుండా బోధపడుతుంది. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కాలక్రమేణా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీవారే అని అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ రాశివారు పక్కవారికి చెప్పేస్తూ ఉంటారు. నేను వచ్చే నెలలో ఇల్లు కట్టబోతున్నాను, ఈ నెలలో కారు కొనుక్కుంటున్నాను, నేను ఈ పనిని చేయబోతున్నాను, మా ఆవిడ నన్ను చూసుకుంటుంది, నేను మా భర్తను చూసుకుంటున్నాను అని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలా అని వారు కాటేసే పాముల్లా మిమ్మల్ని కాటేసి చూస్తూ ఉంటారు. మీరు అది గుర్తించలేకపోతున్నారు. మీరు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పేయటమే. నేను వచ్చే నెలలో ఈ పనిని చేయబోతున్నాను, ఆ వస్తువును కొనబోతున్నాను, నన్నందరూ ఇంట్లో దేవతలా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా గొప్పగా ఉంటాను అని ఇతరులకు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీది స్వచ్ఛమైన మనసు కాబట్టి, అందరిని కూడా మీవారే అని మీరు అనుకుంటారు కాబట్టి. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉంది అనేది మీరు అసలు పసిగట్టలేకపోతున్నారు. మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీదే పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగానే మధ్యలోనే ఆగిపోతున్నాయి. బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కార్లు, ఇల్లు ఇలాంటివి ఏదైనా కానీ వస్తువు కొనుక్కోవాలి అని అనుకుంటే వాయిదా పడిపోవటం ఇలా జరుగుతూనే ఉన్నాయి. అందుకే మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులైతే కాదు, వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం ఎన్నో రకాల కుట్రలు పన్నుతూనే ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులే మరలా చేయవద్దు. ఇకనైనా మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో మీకు తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదలను చూస్తే మరి కడుపు మండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, మరి వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి? వారెప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. మీ శరీరాన్ని ఏ విధంగా కష్టపెట్టాలా అని వారికి తెలిసినన్ని రంగులు ఎవరికీ తెలియదు. వారి ఈర్ష్యతో మీ మీద పగను పెంచుకున్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్లనాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నామని బాధతో మీకు శత్రువులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్ని ఇచ్చినటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అన్నదమ్ములు, మీ అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులను చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారిగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం ఇలాంటివి జరుగుతూనే ఉండవచ్చు. అంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా అసలు ఏం జరిగిందనేది అర్థం కాకపోవటం, కేవలం నిద్ర పోవాలని మాత్రమే అనిపించటం. మనం ఏమనుకుంటున్నాం? ఇదేదో చిన్న సమస్యలే అనుకుంటున్నాం. దీని వెనక శత్రువులు పడినటువంటి తంత్రమంత్ర ప్రయోగాలు ఎవరికి మాత్రం ఊహకు అందుతాయి చెప్పండి? వారు చేసే కొన్ని పూజల వలన మన శరీరం అలా సహకరించడం లేదని ఎవరైనా అనుకుంటారా? ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే ఆడపడుచులో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసినటువంటి బంధుమిత్రులు
మీ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి మీరు అనుభవిస్తున్న సుఖ సంతోషాలను వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గరుండే డబ్బును చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి లోలోపల రగిలిపోతూ, మీ ఇంటి మీద ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. దీనివలన ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరం రకరకాలుగా రోగాల మయమైపోతుంది. మీ ఇంట్లో తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపించి ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుందాం. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచెమ్మలు గుంపులు గుంపులుగా బయటపడటం, సాలిగుళ్ళు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఏదో ఎవరో ప్రయోగం చేశారని అర్థం చేసుకోండి. అంతేకాదు, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవ జరగటం, తరచూ అనారోగ్య సమస్య, ఇవన్నీ కూడా మీ శత్రువుల కుట్రలే అని గమనించండి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే నిజమేనైనా మనసులో అనుకోండి. దీని నుంచి బయటపడటానికి శక్తివంతమైనటువంటి ఒక పరిష్కారం ఉంది. అది ఏంటంటే, మీరు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పూయండి. తర్వాత కొబ్బరికాయకు ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఈ విధంగా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోయి మీ ఇంటిపైన ఎవరి చెడు కన్ను పడదు. దానివలన మీకంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా? ఈ రాశి వారు మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దానిని ఎలాగైనా సరే బయటకు గబుక్కుననేస్తారు. ముక్కుసూటి మనుషులు ఏదనిపించినా సరే మొహం మీద చెప్పే అలవాటు మీకు ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అనేది ఆలోచించకుండా జోకులు వేస్తారు. అలాగే మీ మనసు స్వచ్ఛమైనది. మీ అందరినీ నమ్మేస్తూనే ఉంటుంది. అది మీ బలహీనత. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతాయి. విల్లు నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా. అలాగే మీ నోటి నుంచి జారినటువంటి మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఇకపైన మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. ముఖ్యంగా మీరు విల్లు నుంచి వదిలినటువంటి బాణం వెనక్కి రాదు అని మర్చిపోవద్దు. అలాగే నోటి నుంచి జారినటువంటి మాట కూడా తిరిగి తీసుకోలేరు అని మీరు మర్చిపోవద్దు. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటి అనేది తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసే కావచ్చు. అందరి గురించి ముఖం మీద నిజాలు చెప్పటం, ఎదుటివారు మీపైన విపరీతమైనటువంటి పగను పెంచుకునే అవకాశం అయితే ఉంది. మీరు సరదాగా అన్నమాట కూడా అవతల వారికి వ్యక్తిగత ఆయుధంలా తగలవచ్చు. మీరెప్పుడూ కూడా ఇది ఖచ్చితంగా పాటించండి. హనుమాన్ చాలీసాను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. అలాగే హనుమాన్ చాలీసా వలన మీకు రక్షణ కవచంగా తప్పకుండా ఏర్పడబోతుంది. హనుమంతుడిని నమ్ముకున్న వారికి ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు అని గుర్తించండి. మీరు శత్రువులు బాగా ఇబ్బంది పెడుతుంటే, శత్రువుల బారి నుంచి ఇబ్బంది పడుతుంటే ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వారైనా సరే స్వామివారి దెబ్బకు తోక ముడుచుకొని పారిపోవలసిందే. ఇది 100% నిజం. మీ కష్టాలు తొలగిపోతాయి. మీకు అసలు శత్రువు గురించి చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. ఆమె ఎవరో కాదు. ఆమె మీ దగ్గర వ్యక్తి అయి ఉండవచ్చు. మీ రక్త సంబంధికులు కూడా అయి ఉండవచ్చు. మీ దగ్గర బంధువై ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీయా? స్త్రీనేనండి. ఆమె మీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ స్త్రీ అనే పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అని అంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలు ఒకసారి వెతుక్కోండి. ఈ ఎస్ అనే అక్షరం పేరున్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి గమనించండి. ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదు. కొంతమంది అలా ఉంటారని మాత్రమే చెబుతున్నాను. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది మీ మనసుకు తప్పకుండా ఆ భగవంతుడు ఒక సూచన ఇస్తాడు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనక ఉండి కుట్రలు చేసేవారు చాలామందే ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడు కూడా మీరు గొడవలు పడవద్దు, దూరం పెట్టవద్దు. కేవలం మీ గుర్తుని
మీ ప్లాన్లను వారికి చెప్పడం పూర్తిగా ఆపేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ ఒక్క మాటను బాగా గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులైతే కాదు, మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారే అసలైనటువంటి మిత్రులు. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటాము. ముఖ్యంగా ఆడవారికి చెప్పవలసినటువంటి విషయం, బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారంటే పొంగిపోవద్దు. ఆ పొగడ్తల వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ దాగి ఉంటాయి. ఈ ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని తల కిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో అతిగా, ప్రేమను చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఎన్నో విషయాల గురించి వివరించాను కదా. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా కానీ తప్పకుండా మీ కులదైవాన్ని, మీ ఆరాధ్య దైవాన్ని, మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. శత్రునాశనం జరగాలని మనస్ఫూర్తిగా ఈ 4 రోజుల్లో ఇంట్లో దీపాన్ని పెట్టుకోండి. బయటికి వెళ్లే ముందు సింధూరం ధరించండి. తులసి మొక్కకు తప్పకుండా 11 ప్రదక్షిణలు చేసి నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇంట్లో తప్పకుండా హనుమాన్ చాలీసాన్ని పఠించండి.